కరెంటు ఛార్జీలు పెంచను, మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారి అబద్ధం వాల్యూ ఎంతంటే 15,485 కోట్లంట. ఒక అబద్ధం వాల్యూ ఎంత ఉంటుందా? అబద్ధానికి ఎంత రేటు ఉంటుందా? చంద్రబాబు గారు ఇచ్చే హామీలన్నీ చాలా కాస్ట్లీ హామీలండి. ప్రజల్ని బుట్టలో వేయడానికి చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఎన్నైనా హామీలు ఇవ్వగలుగుతారు. మనం ఇప్పుడు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పారు. ఇప్పుడు చూస్తే అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన రుద్దుతూ ఉన్నారు, అదనంగా భారం మోపుతా ఉన్నారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు తాను అనుకున్నటివి మాత్రమే చేస్తారు. ఆయన ఎన్నైనా హామీలు ఇవ్వనివ్వండి, సూపర్ 6 ఇవ్వనివ్వండి, ఇంకా అదనంగా ఏదైనా హామీలు ఇవ్వండి, అవన్నీ కూడా పక్కన పెడతారు. తాను అనుకున్నది మాత్రమే చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి 6 నెలల్లో 75,000 కోట్లు తెచ్చిన ముఖ్యమంత్రి లేరు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 75,000 కోట్ల అప్పు ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమంటే దాదాపుగా ఇందాక మీరు లెక్కలు చెప్పారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పిస్తున్నది. మరి హడ్కో కూడా రుణము ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుంది. మరి ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు అమరావతికి మాత్రమే ఆయన అప్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. మరి ఇది ఈ కరెంట్ ఛార్జీలు కట్టిన ఈ వాళ్ళ నుంచి పిండి 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 మరి నెత్తురు తాగి అంతిమ లక్ష్యం జలగల్లా పీల్చి వచ్చిన రక్తాన్ని కూడా అక్కడే శక్తి కోసం 13 జిల్లాల రైతులు, 13 జిల్లాల ప్రజలు వాళ్ళ మీద ఈరోజు వాళ్ళు కట్టే పన్నులు కావచ్చు, వాళ్ళు కట్టే కరెంటు ఛార్జీలు కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి జిఎస్టీ ఆదాయం కావచ్చు, లిక్కర్కి సంబంధించిన ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, ఏదైనా కానీ మొత్తము 13 జిల్లాల్లో ఆదాయం తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలా. 13 జిల్లాలపైన, ఉమ్మడి 13 జిల్లాలపైన తీసుకొచ్చినటువంటి అప్పుల్లో దాదాపుగా సగభాగం అమరావతిలోనే పెట్టాలా. ఎందుకంటే అమరావతిలోని తమ సంపదల విలువ పెంచుకోవడానికి, సంపద సృష్టించుకోవడానికి, తమకు, తమ వర్గానికి, తమ వారికి సంపద సృష్టించుకోవడానికి మాత్రమే ఆయన ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు. ప్రజలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పప్పన్నం పెడితే చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నిజంగా నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నారు, మొదటి నెలలో 7,000 ఇస్తానన్నారు. పెన్షనర్లు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అదేవిధంగా అన్ని వర్గాల వారిని, ఉద్యోగస్తులను వారికి ఆశల పల్లకిలో ఊరేగించారు. ఈరోజు ఆ ఆశలన్నీ అడి ఆశలైనట్లు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో కూడా అప్పుడే నైరాశ్యం మొదలైంది. తిరుగుబాటుకు మరెన్నో రోజులు కూడా అవసరం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈ కరెంట్ ఛార్జీలు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిందంతా కూడా నవంబర్తో పోలుస్తూ డిసెంబర్లో పెరిగిన ఛార్జీలని ఇంకా 9,412 కోట్లు పెంచాల్సి ఉంది. ఇంకా ఇది పెరిగిన తర్వాత అసలు బిల్లులు నెక్స్ట్ మంత్ వస్తాయి. మరి ఇది ఇంకా తొలి 6 నెలలే కదండి, ఇంకా ఎంత పెంచుతారనేది కూడా వేసి చూడాలి కదా. కరెంటు ఛార్జీల పైన తప్పనిసరిగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సెకీతో చేసుకున్న ఒప్పందం వల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రద్దు చేయించడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు ఆదా చేశారు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా. అదేవిధంగా చంద్రబాబు గారు 6 రూపాయలకు ఉంటున్నటువంటి ఒక యూనిట్ ధరను ₹2.49 తీసుకొని వచ్చి మరొక 87,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడకుండా చేశారు. అది ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి 6 నెలల్లో తీసుకున్న నిర్ణయం. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తొలి 6 నెలల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజలపైన భారం వేశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఈయనకు ఆదాయం కోసము ఏమైనా ఎటువంటి పన్నులైనా వేస్తారు. ఇంకా కొన్ని చెప్తాను, ప్రజలు తోలు తీసేటువంటి కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు అని చేస్తారు, ఆదాయం పెంచుకుంటారు. కానీ అవి 13 జిల్లాల్లో ఖర్చు పెట్టారు, కేవలం అమరావతిలోనే ఖర్చు పెడతారు. మరి 175 నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ దాన్ని ఊసేలేదు, దానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్లో చూపించలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉత్తరాంధ్ర ప్రజల రైతుల ఆశలకు ఆవిరి తీసేశారు. అదేవిధంగా గాలేరు నగర్ నుండి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం 4,300 కోట్లతో జగన్ గారు తీసుకొచ్చారు. 1,500 కోట్ల రూపాయలు పనులు చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టుకు డీఫంక్ చేస్తూ ఉన్నారు. ధర్మిల అనంతపురం జిల్లాకు
12 టీఎంసీల నీళ్ళు ఏదైతే హంద్రీనివా నుంచి చిత్తూరు జిల్లాకి ఇవ్వాలనో ఆ వాటాను అనంతపురం జిల్లా వాడుకునేటువంటి హక్కును కోల్పోయే పరిస్థితి. వరిసెలపూడి పల్నాటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకు కూడా ₹1 కూడా ఎక్కడ కేటాయించినట్లు బడ్జెట్లో లేదు. రోడ్ల నిర్మాణానికి కూడా పీపీపీ మోడల్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఈ మధ్యనే దాదాపు 23 ప్రాజెక్టులు పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణంలో టెండర్లు పిలవబోతున్నామని చెప్పినారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి అంటే భూసేకరణకు డబ్బులు ఇవ్వకుండా ప్రజలే ఉచితంగా భూములు ఇచ్చే విధంగా మరి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు. మరి గోదావరి పెన్నా ప్రాజెక్టు ₹1,00,000 కోట్ల ఖర్చు అవుతుంది అసలు వడ్డీతో కలిపి. 25 సంవత్సరాల పాటు రైతుల నుంచి ఎకరానికి ₹50,000 వసూలు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రాజెక్టు కట్టడం చేత కాకపోతే కేంద్రం కాళ్ళు పట్టుకోవాలా. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఏ విధంగా అయితే నిధులు ఇస్తా ఉందో అదే విధంగా పోయి ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కింద దీన్ని గోదావరి పెన్నా కావేరి లింకప్ చేయమని అడగచ్చు. కానీ రైతుల నుండి అంటే ఈ ₹1,00,000 కోట్ల ప్రాజెక్టును రాబోయే 25 సంవత్సరాల్లో రైతుల నుంచి వసూలు చేస్తాము, ఈ ప్రాజెక్ట్ని హ్యామ్లో చేస్తామంటే ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి ₹50,000 ప్రతి సంవత్సరం చెల్లించేటువంటి పరిస్థితి. మరి 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఇప్పుడు దానిని ప్రైవేటైజ్ చేస్తూ పీపీపీ మోడల్లో రన్ చేస్తామంటే ఒక్కొక్క మెడికల్ సీటుకి ₹1 కోటి నుంచి ₹2 కోట్లు వసూలు చేసేటువంటి కార్యక్రమం. అంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి యువకులు వాళ్ళు వైద్య వృత్తిని ఎంచుకునేటువంటి అవకాశం లేకుండా చేయడం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్గేట్లు పెట్టి రోడ్ల నిర్మాణం చేస్తామనడం. అంటే మీకు ఈ పాట్ ఫిల్లింగ్ అంటారు. అంటే ఆ గుంతలు పూడ్చడానికి మా దగ్గర డబ్బులు లేవనేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి టోల్ గేట్స్ పెడతాము, మీరు డబ్బులు ఇస్తే మేము రోడ్లు వేస్తామంటున్నారు. మరి అతి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోలవరం ఎత్తు తగ్గింపు. పోలవరం ఎత్తును అంటే పోలవరం నీటి నిల్వను 41.5 మీటర్లోనే వరకే పరిమితం చేయడం. అంటే ఎఫ్ఆర్ఎల్ వరకు నీళ్లను పెట్టకోకుండా 41.5 మీటర్ వరకే పరిమితం చేయడం వల్ల ₹20,000 కోట్ల ఆదా. ₹20,000 ఏది ప్రజలకు ఏదైతే రైతులకు భూములు కోల్పోతున్న రైతులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎక్విషన్ పేమెంట్ కావచ్చు, ముంపుకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి R&Rకి సంబంధించినటువంటి డబ్బులు కేంద్రం నుంచి రాబట్టాల్సిన ₹20,000 కోట్లను కేంద్రము దగ్గరికి ఒక ప్రతిపాదన తీసుకెళ్లి పోలవరం ఎత్తు తగ్గింపు ప్రతిపాదన తీసుకెళ్లి ఆ డబ్బులను అమరావతికి డైవర్ట్ చేయడం. అంటే ఈ విధంగా ఈ ప్రాజెక్టులన్నిటినీ పనంగా పెట్టి ఇందాక చెప్పిన అన్ని ప్రాజెక్టులను పనంగా పెట్టి వాటికి కేటాయింపులు లేకోకుండా అమరావతికి మళ్లించేటువంటి కార్యక్రమం, రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అప్పుల్లో అర్ధ భాగము అమరావతికి మళ్లించేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ బాధ్యత ప్రకారం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 చెప్తా ఉన్నారో మరి ఈ సూపర్ 6కు సంబంధించి ఈ ఏడాదికి 74,000 కోట్లు కావాల్సి ఉండగా కేవలం 7,400 కోట్లు కేటాయించడం. అంటే కేవలం 10% మాత్రమే కేటాయించడం. మరి ఇందులో విద్యార్థుల అమ్మఒడికి కానీ లేదా మహిళలకు ఇస్తానన్నటువంటి ₹1,500 కానీ లేదా ఉచిత బస్సు రవాణాకు సంబంధించినటువంటి చర్యలు కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి ₹20,000 కానీ ఇవన్నీ కూడా అటకెక్కించారు. మరి పంటల బీమా ఊసులేదు. పంటల బీమా జగనన్న గడుతున్నటువంటి ప్రీమియం కూడా ఈరోజు రైతుల మీద భారం పెట్టారు. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు. మరోవైపు పథకాలకు తూట్లు, అప్పులపైన అప్పులు. మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు రాయలసీమ నుంచి గతంలో మంగళగిరికి ఎయిమ్స్ని తీసుకెళ్లారు అనంతపురం నుంచి. ఇప్పుడు కడప కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్ని తీసుకుని అమరావతికి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ విధంగా కేవలము సెంట్రలైజేషన్ ఆఫ్ లోకాయుక్త కూడా వెళ్తా ఉంది. హైకోర్టుకు సంబంధించి ఇప్పుడు కూడా న్యాయవాదులు కర్నూలులో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రయోజనాలను పనంగా పెట్టి సంస్థలు అన్ని వెళ్ళిపోతాయా, సంపద వెళ్ళిపోతుంది, సంస్థలు వెళ్ళిపోతాయా? అంటే తమ సంపద సృష్టించుకోవడానికి, తమకు ఆదాయం పెంచుకోవడానికి, అమరావతిలో తమకున్న భూముల విలువ పెంచుకోవడానికి ఎటువంటి చర్యలకైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంది.